మండల పరిషత్ పాఠశాలలోనే పాడైన బియ్యం నిల్వ ఉంచారు. ఈ నిల్వ బియ్యం వండుతూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న తీరు కొండాపల్లి గ్రామంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రశ్నార్థకంగా మారిన వైనం. రెబ్బన మండల పరిషత్ పాఠశాలలో పాడైపోయిన బియ్యం నిల్వ ఉంచారు. ఈ నిల్వ బియ్యం వండుతూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కొండపల్లి గ్రామంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రశ్నార్థకంగా మారిన వైనం. పురుగులు పట్టిన బియ్యంతో వంట చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాదు జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పురుగులు పట్టిన బియ్యం నిల్వలు బయటపడడం తీవ్ర చర్చకు దారితీసింది. పిల్లల పోషణకు భరోసాగా ఉండాల్సిన మధ్యాహ్న భోజన పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది. పాఠశాల గదుల్లోనే పాడైపోయిన బియ్యం నిల్వలు ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా పాఠశాలకు చేరుకొని హెచ్ఎంను నిలదీశారు. పిల్లల ఆరోగ్యమే ముఖ్యం, పాడైన బియ్యంతో భోజనం ఎలా వండుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు హానికరమైన పరిస్థితులు ఉన్నాయనే అనుమానం గ్రామంలో తీవ్ర కలవరం సృష్టించింది. ఈ సందర్భంలో హెచ్ఎం స్పందిస్తూ పురుగులు పట్టిన బియ్యాన్ని వేరు చేసి పక్కన నిల్వ ఉంచామని, అలాంటి బియ్యం విద్యార్థులకు వండి పెట్టడం లేదని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తాత్కాలికంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయినప్పటికీ హెచ్ఎం మాటలపై గ్రామస్తుల్లో అనుమానాలు పూర్తిగా తొలగలేదు. ఈ ఘటనపై రెబ్బన మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ ను సంప్రదించగా కొన్ని రోజులుగా పాఠశాలలో పాడైన బియ్యం నిల్వలు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వాటిని వెంటనే ఎంఎల్ఎస్ పాయింట్ కు లేదా తహసీల్దార్ కార్యాలయానికి తరలించాలని హెచ్ఎంకు సూచించినట్లు వెల్లడించారు. అయితే ఆ సూచనలు అమలు కాకపోవడంతోనే అదే బియ్యాన్ని విద్యార్థులకు వండి పెడుతున్నారేమోనన్న అనుమానం గ్రామస్తుల్లో నెలకొందని ఎంఈఓ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, పోషణకు కీలకమై ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైన బియ్యం పాఠశాల ప్రాంగణంలో ఎందుకు నిల్వ ఉంచారు? అధికారుల సూచనలు ఎందుకు అమలు కాలేదు? ఇంతకాలం పర్యవేక్షణ చేసినా వారు ఎవరు అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఎంఈఓ వెంకటేశ్వర్ తెలిపారు. అయితే కేవలం నివేదికలతో సరిపెట్టకుండా బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, పాడైన బియ్యాన్ని వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో రాజీ పడే నిర్లక్ష్యానికి చోటు లేకుండా జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.